నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యం పెంపొందుతుంది. ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్. ప్రజలు తమ సమస్యలను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పరిష్కరించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. జిల్లా వైసీపీ అధ్యక్షునిగా నియమితులైన ముదునూరి ప్రసాదరాజును మర్యాదపూర్వకంగా కలిసిన గూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు. పెంటపాడలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాల నిర్వహణ. పెంటపాడులో అంబేద్కర్ ఆగమన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన సర్పంచ్, గ్రామ నాయకులు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యం పెంపొందుతుందని నియోజకవర్గ శాసనసభ్యులు బొత్స శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్నంలోని డాక్టర్ పిఎల్వి ప్రసాద్ మున్సిపల్ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియంలో జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు ఆదివారం సాయంత్రం బహుమతి ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బొత్స శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని అన్నారు. గతంలో ఉన్న ప్రదేశంలోనే తిరిగి పిఎల్వి ప్రసాద్ విగ్రహాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శోభారాణి, డాక్టర్ శ్రీనివాస్, జనసేన నాయకులు పుల్లాబాబి, గుండుమొగల సురేష్, పైబోయిన వెంకటరామయ్య, చాపల రమేష్, మద్దాల మణికుమార్, సందక రమణ తదితరులు పాల్గొన్నారు. చూడతాడు డాక్టర్ పిఎల్వి ప్రసాద్ గారి మున్సిపల్ స్పోర్ట్స్ ఏరియాలో స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అండర్ 45, 16 అలాగా 3 కేటగిరీలకి విభజించి ఈరోజు ఫైనల్స్ వచ్చిన వారికి మరి ఇవాళ అన్నీ ఇచ్చే విధంగా, బహుమతులు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గడిచిన 2014-19లో ఈ ప్రాంతం ఎలా ఉండదో మీ అందరికి తెలుసు. మరి ఇదంతా పందులతోని ఇక్కడున్న బ్రాందీ షాపుల వాళ్ళంతా ఇక్కడ కూర్చొని అంత న్యూసెన్స్ చేసే టైంలో నా మిత్రుడు పిఎల్వి ప్రసాద్ గారు ఈరోజు మన మధ్యన లేకపోయినా ఆయన సజీవంగా బతికించినటువంటి ఈ స్టేడియంలోకి ఎప్పుడు వచ్చినా ఆయన మనకు కనపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన అందరూ బాగుండాలనే మనిషి. ఆయన ఆలోచనలు కూడా ఎంత డబ్బు అయినా పర్వాలేదండి, ఇక్కడ మనం చేద్దామంటే నేను ఆయన కూడా తరిమి మన శ్రీనివాస్ గారిని, శోభారాణి గారిని వీళ్ళందరితో మాట్లాడితే చాలా బాగా కోఆపరేట్ చేసి ఒక హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి స్పోర్ట్స్ హాల్ అనేది కట్టడం చాలా కష్టం. అది తాడేపల్లిలో మనకు కట్టిన ఘనత మన డాక్టర్ శ్రీనివాస్ గారికి, మెంబర్స్ అందరికీ దప్పుతుంది. అదే శోభారాణి గారు, విజయవర్మ గారు, ఇంకా దీనికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఇలాంటి ఖాళీ స్థలాలని పందులకు ఆవాసయోగ్యంగా లేకుండా మరి మనం దాన్ని ఇలాగ స్పోర్ట్స్ ఆడిటోరియం కింద ఒక చోట మనం స్కేటింగ్ స్కూల్ పెట్టుకున్నాం, ఒక చోట ఓపెన్ జిమ్ పెట్టుకున్నాం, 4-5 చోట్ల పార్కులు పెట్టుకున్నాం, ఒక ఖాళీ ఇలాంటి మున్సిపల్ రిజర్వ్ సైట్లో స్విమ్మింగ్ పూల్ ఆ రోజు మనం కట్టించాం సగం. దాన్ని
పేరులోనే ఆపేశారు దుర్మార్గంగా. దీన్ని కూడా 3 సంవత్సరాలు తయారైన తర్వాత కూడా ఓపెన్ అవ్వలేదు. అదేవిధంగా మరి ఇండోర్ స్టేడియం కూడా ఇక్కడ ఇంకోటి కడతం జరుగుతుంది. సగం కట్టిన తర్వాత దాన్ని కూడా ఆపేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన టైంలో పూర్తి చేయాలి. దీనికి దాతలు అవసరమైతే గవర్నమెంట్ డబ్బులు లేకపోతే స్పాన్సరింగ్ కొంతమందికి ఇచ్చి దాన్ని చేసే ఉద్దేశంలో కూడా నేను ఆలోచన చేస్తూ ఉన్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు ఉన్నారు, 1,00,000 దాటిన జనాభా, ఎడ్యుకేషన్ డబ్బుగా ఉంది. ఇక్కడ క్రికెట్ స్టేడియం శాంక్షన్ చేయించాం, దాంట్లో కూడా బ్రహ్మాండమైన క్రికెట్ స్టేడియం కడతాం, స్పోర్ట్స్ జోన్గా మారుస్తాం దాన్ని. అదేవిధంగా ఇవన్నీ కూడా దీనికి నాంది అని చెప్పాలి. ఎందుకంటే తాడేపూడిలో ఫస్ట్ ₹1 కోటి పైనతో ఒక ఇండోర్ స్టేడియం నిర్మించిన ఘనత ప్రసాద్ గారు టీంకే దక్కుద్దని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఏది చేయలేదు. మరి దీన్ని సహకరించిన దాతలందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఇదే విధంగా మీరందరూ కూడా టీం అంతా కూడా ఒక టీమ్గానే ఉండి మరి ప్రసాద్ గారిని మన మధ్యలో మనం నిలుపుకుంటూ మరి ఈ స్టేడియంతో పాటుగా ఇంకా ఏదన్నా మేము ఆర్గనైజ్ చేస్తా అంటే ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది మన కోసం కాదు, మన స్వార్థం ఏం లేదు. ఏదైతే చదువుకునే పిల్లలు ఉన్నారో చెడు వల్ల అలవాట్ల దూరంగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మరి స్పోర్ట్స్లో ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. స్పోర్ట్స్ కోటాలో అన్ని చదువుకుంటేనే ఉద్యోగాలు రావు, స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ఇలాంటి స్టేడియంలు నిర్మించడం అనేది మరి నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే అది ప్రసాద్ గారికి దక్కుద్ద ఘనత కూడా. సెప్టెంబర్ 30వ తారీఖు పిఎల్వి ప్రసాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మున్సిపల్ స్పోర్ట్స్ ఎరీనా కాంప్లెక్స్లో ఈ కండక్షన్ చేశారు. ఈ ఛాంపియన్ ట్రోఫీస్ అందరికీ ఈ పిల్లలు ఇలా పాల్గొనడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంతమంది పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే ఇది యాక్చువల్గా ప్రసాద్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి మనసులోంచి పుట్టిన ఆలోచన. అది ఇన్నాళ్ళకే కళ సాకారమైంది. అంటే ఈరోజు ఈ పిల్లలు ఇంత బాగా ఆడుతున్నారు అంటే శ్రీనివాస్ గారి ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట ఈ కట్టడంలో. ఇందుకు ఇచ్చిన ప్రతి దాత చాలా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఒక మనిషితో అయ్యింది కాదు, ఎంతోమంది దాతలు వాళ్ళందరి డబ్బులు ఇస్తే ఇది సహకారంతో ఇంత బాగా జరిగింది. ఇందుకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. డాక్టర్ పిఎల్వి ప్రసాద్ గారు జయంతి సందర్భంగా డాక్టర్ పిఎల్వి ప్రసాద్ మున్సిపల్ స్పోర్ట్స్ అరీనాలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కోచింగ్ కిడ్స్కి, అలాగే 45+ కేటగిరీ, 45 బిలో కేటగిరీ, అదేవిధంగా టీమ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇచ్చేయడం జరిగింది. వారి చేతుల మీదుగా విజేతలందరికీ కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది. డాక్టర్ పిఎల్వి ప్రసాద్ మున్సిపల్ స్టేడియం స్టార్ట్ చేసి సుమారు ఒక 40 మంది పిల్లలకు ప్రతిరోజు సాయంత్రం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఒక 70 మంది మెంబర్స్ ప్రతిరోజు ఈ స్టేడియంను ఉపయోగించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లల్ని చదువుతో పాటు అవకాశాన్ని స్టేడియం ముందుగా అందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాను. ప్రజలు తమ సమస్యలను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పరిష్కరించుకోవాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. కార్యక్రమంలో ఆర్డి రవిసుధాకర్, ఎంఈ మురళీకృష్ణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ దుర్గాభవాని, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. టిట్కో ఇళ్లకు పైప్ లైన్లకు సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చాయని, వాటి పరిష్కారం దిశగా ఆదేశాలు జారీ చేశామని మున్సిపల్ కమిషనర్ టీసీసీ న్యూస్కి తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో కమిషనర్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుంది. నా అధ్యక్షతన మీరందరూ కూడా పురపాలక సంఘంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సమస్యలకు మీరు ఒక దరఖాస్తు చేసుకున్న ఎడల మీకు ఒక నిర్దిష్టమైన టైంలో మీకు తగిన రీతిగా సమస్య పరిష్కారానికి ముందడుగులు వేస్తాం. అలాగే మీకు ఒక తగిన రీతిలో ఎండార్స్మెంట్ కూడా సమస్య పట్ల మీకు ఏం చేసామనేది కూడా ఎండార్స్మెంట్ ద్వారాగా మీకు తెలియజేస్తాం. ఇది ప్రభుత్వ ఆదేశాలు కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మీ సమస్యలు పరిష్కరించుకుని సమస్యలు లేని తాడేపల్లిగూడెంగా
మీరు తీర్చిదిద్దుకోవాలని కోరి మిమ్మల్ని అందరినీ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 2 సమస్యలు వచ్చినాయి. ఒకటి టిట్కో హౌసెస్ లోన్ అమౌంట్ కట్టలేకపోతున్నానని ఒక సమస్య వచ్చింది. అలాగే తర్వాత ఒక ట్యాప్ కనెక్షన్ మాకు పైప్ లైన్ వేసారు కానీ కనెక్షన్ ఇవ్వలేదండి అని ఒక విన్నపం వచ్చింది. ఈ 2 కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసాం. సత్వరమే చర్యలు తీసుకోండి, వారికి తగిన రీతిలో పరిష్కరించి వాళ్ళకి ఎండార్స్మెంట్ ద్వారాగా మీ సమస్య పరిష్కారం దిశగా వారికి ఎండార్స్మెంట్ కూడా ఇవ్వాలని ఆదేశాలు జరిగింది. ఆ నిర్ణీత సమయంలో వారికి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వైసీపీ అధ్యక్షునిగా నియమించబడిన ముదునూరి ప్రసాదరాజును తాడేపూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా నర్సాపురంలో ఆయన నివాసం వద్ద కలిశారు. ఆయనను కలిసిన వారిలో రూరల్ మండల జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ శేషలత, పెంటపాడు మండల జడ్పీటీసీ సభ్యులు ఉప్పులూరి వరలక్ష్మి, పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండెమొగల నాగు, ఎంపీటీసీలు పుల్లాయిగూడెం, మార్లపూడి సుబ్బారావు, ఆరగొండ్ల నారిశంకర్, దండగర్రు వీరమల్ల వెంకన్న, మాధవరం కౌలూరి వెంకన్న, కడియద్ద దారపురెడ్డి దుర్గ, బంగారుగూడెం బోర్ల సుబ్బలక్ష్మి, జగన్నాథపురం నార్ని నాగులు, సర్పంచులు బండారుగూడెం బోర్ల సుబ్బలక్ష్మి, వెంకట్రావుపాలెం ఎలిపే గాంధీ, ఆరుళ్ల మాకరాజు సతీష్, వైసీపీ నాయకులు మాకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సబ్బిత్ బ్రహ్మయ్య, దారపురెడ్డి శ్రీనివాస్, అడ్డాల గోపి, చిట్టూరి బాపన చౌదరి, కునుకు పుల్లయ్య, కుమారస్వామి, కృష్ణాయపాలెం రామకృష్ణ, చెన్నం సురేష్, సేవాదల్ కృపావరం, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ ఊర్ల నవీన్లు ఉన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార మాసోత్సవాల్లో భాగంగా పెంటపాడు సంగం మేడలో సామూహిక సీమంతాలు, సామూహిక అన్నప్రసన్న కార్యక్రమాలు సోమవారం జరిగాయి. అతిథులుగా ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, పెంటపాడు మండల తెలుగుదేశం అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, జనసేన నాయకులు కసిరెడ్డి మధులత, కోవూరి లక్ష్మణ్ రెడ్డిలు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న, ఐసీడీఎస్ సూపర్వైజర్ సిహెచ్ దుర్గాభవాని, కొరపాటి సుజాతల ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. వక్తలు మాట్లాడుతూ గర్భిణీలు ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ప్రభుత్వం అందించే పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలని కోరారు. గర్భిణీలు తీసుకుని పౌష్టికాహారం స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఫుల్ ఫ్రేమ్ రావట్లేదు. శ్రీమంతం అనేది ఒక బిడ్డకి జన్మడం అనేది ఒక బిడ్డకి జన్మతో పాటు తల్లి కూడా పునర్జన్మ పొందడమే. ఎందువల్లంటే బిడ్డ పుట్టినప్పుడు ఆ తల్లి పడే కష్టాలు అది వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి అటువంటి మంచి కార్యక్రమానికి ఒక పండగ వాతావరణంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం తరపున శ్రీమంతం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో ప్రభుత్వం తల్లిదండ్రుల బాధ్యతతో పాటు ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని ఆ పిల్లల యొక్క పౌష్టికాహారం, వారి యొక్క ఆరోగ్యం, వారి యొక్క చదువుల గురించి శ్రద్ధ తీసుకునే విధంగా అంగన్వాడీ టీచర్లతోటి ఏర్పాటు చేసి, మనకి ఆడపిల్లలు పుట్టారు, పెద్ద అయ్యారు, అర్జెంటుగా పెళ్లి చేసేయాలని చెప్పి తల్లిదండ్రుల తాపత్రయం ఎక్కువ ఉంటుంది. కానీ వారికి సరైన వయసు వచ్చిందా లేదనేది ఆలోచన చేయం. ఎందుకంటే మంచి సంబంధం వచ్చింది, మళ్ళీ సంబంధం పోతే మళ్ళీ సంబంధం రాదేమో అని మనం కంగారు పడి పెళ్లి చేస్తాం చిన్న వయసులోనే. అటువంటి జరగకుండా చిన్న వయసులో పెళ్లిళ్ళు చేస్తే వారు పడే ఇబ్బంది వాళ్ళకి తల్లిదండ్రులు వివరించి అటువంటి పెళ్లిళ్ళు జరగకుండా నివారణ చేసి ప్రభుత్వం అడ్డుకట్టేసి అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించాలని కోరుకుంటూ సెలవు. శ్రీమంతం అనేది ఒక పండగ. ఈ పండగని సద్వినియోగం చేసుకోవాలంటే తల్లి బిడ్డ సుఖ సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే డాక్టర్లు చెప్పేది తప్పనిసరిగా మీరు వినియోగించుకోవాలి. అలాగే మన ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా మీకు కావాల్సినవి అన్నీ కూడా సదుపాయాలు సమకూర్చాలని, అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా, అలాగే అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, మీరు పిల్ల పాపలతోటి ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహిళల్లో రక్తహీనత వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మన బ్లడ్ తక్కువ ఉండటం వల్ల తల్లికి మరియు బిడ్డకి కూడా చాలా అనర్థాలు జరుగుతున్నాయి.
దాన్ని తగ్గించాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం మిల్లెట్స్ గురించి ఒక అవగాహన కార్యక్రమంగా దీన్ని ప్రతి సంవత్సరం ఒక నెల రోజులు ఈ కార్యక్రమాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి మొత్తం అన్నీ ఇక్కడ పెట్టారు, స్టాల్ పెట్టారు. ఏంటంటే ఆరోగ్యం మొత్తం అన్నీ కూడా ఇక్కడ స్టాల్లో ఏర్పాటు చేశారు. అందరూ చూసి దాని అనుగుణంగా మీరు అందరూ ఆహారం తీసుకుంటే మీతో పాటు మీ బిడ్డలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఆ ఎత్తు బరువు తూయడం అనేది మీకు చిన్న విషయం కింద అనిపిస్తుంది, కానీ అది ఎందుకు తీస్తున్నారు అంటే ఆ పిల్లోడు ఆ వయసుకి తగ్గట్టుగా ఎదుగుతున్నాడా లేదా. ఒక్కసారి మనకి ఏదైనా సరే ఒక స్కూల్ పిల్లవాడు స్కూల్కి వెళ్తూ మానేస్తే గనక అతని యొక్క హోంవర్క్ ఈ రోజు రాయాల్సింది రేపటికి పెండింగ్ పడిపోద్ది. అవునా? ఈ రేపటిది ఇవాళది ప్లస్ రేపటిది కలిపి 2 రోజులది తను ఎప్పుడు వెళ్తే అప్పుడు రాయాల్సి వస్తుంది. అప్పుడు అతనికి అది బర్డెనే కదా. సో అట్లానే ఈ ఏజ్కి ఈ నెలలో ఇంత బరువు ఉండాలి, ఆ బరువు ఆ నెల రీచ్ అయిపోతే నెక్స్ట్ మంత్కి ప్రాబ్లం ఉండదు. లేదు ఈ బరువు ఇప్పుడు ఇంతే పెరిగాడు, 6 కేజీలు ఉండాల్సిన 5 కేజీలే ఉంటే నెక్స్ట్ మంత్ ఆ కేజీ బ్యాక్లాగ్ అలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ పెరిగినప్పుడు 6 కేజీలు పెరుగుతాడు కానీ 7 కేజీలు పెరగడు. కాబట్టి ఏ నెలకి ఎంత బరువు పెరగాలి, ఆ బరువు పెరుగుతున్నాడా లేదా, లేదు అంటే మరుగుజ్జుల కింద ఉండిపోతారు పిల్లలు. ఎప్పుడైతే ఎత్తు అనేది కుంటిపడిపోతుందో ఆ పిల్లోడు ఇంకా ఆ ఎత్తు అనేది జీవితాంతం కూడా ఎంత పోషకాహారం ఇచ్చినా కవర్ అవ్వదు. అందుకే ఏ టైంలో జరిగేది ఆ టైంలో జరగాలి అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎత్తుకు తగ్గ బరువు, హైట్ ఉంటే కరెక్ట్ కాదు, హైట్కి తగ్గ బరువు కూడా ఉండాలి. పెంటపాడులోని ప్రభుత్వ పోస్ట్ బేసిక్ స్కూల్ వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెంటపాడులోని డిగ్రీ కళాశాలలో సోమవారం అంబేద్కర్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, మాజీ జడ్పీటీసీ కెలపర్తి వెంకట్రావు, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న, ఎంఈఓ2 టీవీ రామకృష్ణ, మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి తాడేపల్లి మోహన్ రావు, సిపిఐ మండల కన్వీనర్ కళింగ లక్ష్మణరావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు, బహుజనసేన నాయకులు గుంపల సత్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ 80 ఏళ్ల కిందట ప్రభుత్వ పోస్ట్ బేసిక్స్ ట్రైనింగ్ స్కూల్కు వచ్చారని తెలిపారు. ఆయన సమాజంలో అసమానతలను తొలగించిన సంఘ సంస్కర్త, మానవతావాది అని పేర్కొన్నారు. అంతేకాదు దేవుడు లాంటి వారిని అభివర్ణించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ చదువుకొని విజ్ఞానాన్ని సాధించి అసమానతలకు రూపుమాపాలని ఆకాంక్షించారు. అప్పుడు ఉండేటువంటి ఈ టీచర్స్ ట్రైనింగ్ స్కూల్ ఇక్కడ ఒక హై స్కూల్, పెద్ద హై స్కూల్ స్థాపించి ఇక్కడ ఈ చుట్టుప్రక్కల గ్రామాల విద్యార్థులందరూ కూడా చదువుకునే అవకాశాలు కల్పించండి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మార్చడం జరిగిందనేది చారిత్రాత్మకమైనటువంటి నిజమైన సత్యం అని మీకు వేదిక మీద నుండి వివరించుకుంటాను. ఆయన 1891 ఏప్రిల్ 14వ తేదీన మహారాష్ట్రలోని అమ్మవాడైన జిల్లాలో జన్మించి ఒక కుగ్రామంలో ఒక పేద ఇంటిలో ఒక అస్పృశ్యుడిగా ఒక అంతరాని వాడిగా పుట్టినటువంటి ఆయన ఆ రోజులు చదువుకోవడానికి కూడా అవకాశం లేని రోజుల్లో ఈ దేశంలోని పెద్ద చదువులు చదివి ఎన్నో అవమానాలు భరించి ఆయన చదువుకోవడానికి మనమైతే ఇక లోపల కూర్చున్నాం, ఆయన కిటికీ దగ్గర కూర్చుని చదువుకుని ఈ భారతదేశంలో ఎవరు కూడా భారత రాజ్యాంగం రాయలేని పరిస్థితుల్లో ఆయన భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికై ఈ దేశంలో భారత రాజ్యాంగం రాసే ఈ రోజున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఈ దేశంలో అందరి కోసం కూడా హక్కులు కల్పించిన మహనీయుడు, మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఎప్పుడు కూడా ఒక దేవుళ్ళ చూడాలి. మహిళలు ఎన్ని హక్కులు ఆయన పొందపరిచారు. అలాంటి మహాశక్తివంత ప్రపంచంలోనే ఒక దివాసగలిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ మన పెంటబడి రావడం చాలా అభినందనీయం. ఎందుకంటే అలాంటి మహోన్నత వ్యక్తి నేను చూశాను. నిన్న ఇప్పుడు గ్రూప్లో వచ్చింది, పాలకొల్లు కూడా ట్రైన్లో వచ్చారండి. అంటే ఆయన దేశం మొత్తం కూడా పర్యటించి అంటే సమాజంలో ఉన్నటువంటి కులవేక్ష, అంటరానితనం, ఆర్థిక అసమానతలు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయని ఆ రోజున కూడా ఆయన అధ్యయనం చేసి చూసి ఆయన రాజ్యాంగం రాచారని నేను అనుకుంటున్నాను. ఇందులో భాగంగా మన పెంటబడి కూడా రావడం జరిగింది. అంటే అలాంటి మహాన వ్యక్తులు మనకు చెప్పుకుపోయే చరిత్రలో చాలామంది వాళ్ళందరూ కూడా తన ప్రాణాలు కానీ తన కుటుంబాన్ని కూడా వదిలేసి మనం చూస్తే అలా తిరగడం జరిగింది. అంటే గ్రామాల మన దేశం మొత్తం వాహనాల రోజుల్లో గ్రామాలు తిరిగి రోడ్లలో తిరిగి ఇవన్నీ అధ్యయనం చేసే ఈ రోజున మనకి ఒక భారత రాజ్యాంగం రచించి ఒక ప్రజాస్వామ్యాన్ని ఇచ్చి మన దేశంలో ఎలా ఉండాలి, జీవించాలి, ఒక ప్రజలు ఏ విధంగా ఉండాలనేది కూడా చెప్పడం జరిగిందంటే అంబేద్కర్ ఎంత స్ఫూర్తితో చేయాలనేది మనం అర్థం చేసుకోవాలి. కార్యక్రమం కంప్లీట్ అయ్యాక బాబాసాహెబ్ అంబేద్కర్ పాలకొల్లు
పాలకొల్లు వెళ్ళడం, అక్కడ మీటింగ్లో ప్రసంగించడం, అటు నుంచి రాజమండ్రి తర్వాత తుని తర్వాత నేను అనకాపల్లి మొన్న మధ్య నేను వెళ్ళడం జరిగిన మీటింగ్కి. అక్కడ భీముని ముఖద్వారం అని చెప్పి అంబేద్కర్ సందర్శించిన ప్రాంతాన్ని ఒక స్టాచ్యూ కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా బాబాసాహెబ్ యొక్క సెప్టెంబర్ నెలలో ఆయన యొక్క టూర్ అంతా కూడా ఈ కోస్తా ప్రాంతంలో తిరగడం జరిగింది. అటువంటి మహానుభావుడు వచ్చినటువంటి స్కూల్ కాబట్టి ఈ స్కూల్ మీద ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. ఈ స్కూల్ ఖచ్చితంగా మనం 10th క్లాస్ రిజల్ట్స్లో మంగళ ఫస్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశం ఉంటే స్టేట్ ర్యాంకుల దిశగా మన పోస్ట్ బేసిక్ విద్యార్థులందరూ కూడా కదలాలని చెప్పి బాధ్యతతో కూడినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉండాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు పనిచేసిన విధానం కన్నా కూడా ఇంకా బెటర్గా వర్క్ చేయాల్సినటువంటి బెస్ట్ రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మండల విద్యాశాఖ అధికారికి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపూడెం రోడ్ల మండలం తెలుగుదేశం అధ్యక్షులు పరిమి రవికుమార్ జన్మదినోత్సవం పురస్కరించుకుని ఆయన స్వగ్రామమైన చిన్నతాడేపల్లిలో మంచినీటి చెరువు చుట్టూ ఉన్న తుప్పలను శ్రమదానంతో తొలగించారు. గత 5 ఏళ్లలో చెరువు చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ను పట్టించుకోకపోవడంతో రవికుమార్ సూచనల మేరకు ఆయన పుట్టినరోజు కానుకగా గ్రామంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ఈ సేవ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గన్నమణి అనిల్ కుమార్, గన్నమణి కృష్ణ, నందమూరి రామారావు, పరిమి వెంకటేశ్వరరావు, గన్నమణి రాజేష్, అత్తింటి శ్రీరామ్, సచివాలయ కార్యదర్శి బిరుదుకోట రమేష్, రెవెన్యూ అధికారి పి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా ఈ ఊర్లో మా నాయకులందరూ, మా కజిన్స్, అదేవిధంగా మా ఫ్రెండ్స్, మా కార్యకర్తలందరూ కూడా మనం ఏదో మంచి కార్యక్రమం చేయాలనుకుంటే ఈ వాకింగ్ ట్రాక్, ఈ చెరువు శుభ్రం చేయాలని వీళ్ళందరూ డిసైడ్ చేశాక ఇక్కడ మేము రావడం జరిగింది. ఇది ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కూడా దీన్ని ఏమీ పట్టించుకోకుండా ఇక్కడ ఉన్న నాయకులు కానీ దీన్ని కేవలం తెలుగుదేశం గవర్నమెంట్లో నేను డెవలప్ చేశాను, నాకు పేరు వస్తుందన్న ఉద్దేశంతో దీన్ని మొత్తం పాడు చేయడం జరిగింది. పైనుంచి కింద దాకా ఈ నాయకులు అట్టాగే ఉన్నారు. ఈ ఊరిది ఎందుకనంటే ఈ చెరువు అనేది చాలా కష్టంతో కూడింది. కేవలం పనికాహార పథకంతో ఈ చెరువును డెవలప్ చేయడం జరిగింది. కేవలం 26 లక్షలతో ఈ వాకింగ్ ట్రాక్ కానివ్వండి, ఈ అన్ని మొక్కలు కానివ్వండి, ఈ ఫినిషింగ్ కానివ్వండి, కేవలం 26 లక్షలతో చేయడం జరిగింది. మేము స్వచ్ఛందంగా చాలామంది మాకు డోనర్స్ ఇచ్చి డోనర్స్ సాయంతో చేసాం తప్ప దీనికి స్పెషల్ గ్రాంట్లు ఎక్కడా లేవు. మేము ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఊరి గురించి దేనికైనా ముందుకు వస్తూ ఉన్నాం. ఈరోజు దీన్ని ఇంత ఇబ్బందిగా ఉంది, మీరు కూడా మీడియా ద్వారా కానీ మీరు కూడా చూడడం జరిగింది ఎలా ఉన్నాయో, పాములు గట్ట నడిచే విధంగా చక్కగా
ఇవాళ ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు వాకింగ్ చేయాలనుకుంటున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు రోడ్ల పక్కన నడుస్తుంటే యాక్సిడెంట్లు అవి మనం చూస్తున్నాం. చాలా భయంకరంగా కుక్కలని ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి కేవలం లేడీస్ గురించి ఎక్కువగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మా మిత్రుడు పరిమి రవికుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చింతాడపల్లి గ్రామంలో గతంలో ఎంపీపీగా ఉండగా మా పరిమి రవికుమార్ గారు ఈ గ్రామ చెరువుకి ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రాక్ని గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసింది. మా మిత్రుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రమదానం చేసి ఆ ట్రాక్ని పునరుద్ధరిస్తున్నాం. అలాగే శ్మశాన వాటికి కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఆ శ్మశాన వాటిని కూడా పూర్తిగా బాగు చేసి గ్రామ అభివృద్ధికి అనేక విధాలుగా మా రవికుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి కార్యక్రమం జరగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఇదే కార్యక్రమం, ఏ కార్యక్రమం చేసినా తెలుగుదేశం తరఫున అది గ్రామాభివృద్ధి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. అలాగే మా మిత్రుడు పరివి రవికుమార్ టైంలోనే ఈ చెరువుకి ఇంత కళ వచ్చింది. ఆ కళని మళ్ళీ పునరుద్ధరించి మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామం ఇలా ఈ గ్రామంలో చింతాడపల్లి గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి వల్ల ఇంత డెవలప్ అయిందని చెప్పుకునే విధంగా ప్రతి పని చక్కగా చేయడం జరుగుతుంది. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఎక్స్ఎంపీ అయినటువంటి పరివి రవికుమార్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన ఎంతో శ్రమతో ఎంతో ప్రతి ఒక్కరు ఆరోగ్యరీత్యా దృష్టిలో పెట్టుకుని మేము ఈ యొక్క వాకింగ్ ట్రాక్ చేసాం. గత 5 ఏళ్లలో దీన్ని నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇదంతా నిర్వీర్యం చేశారు. మళ్ళీ ఈ బర్త్డే సందర్భంగా, ఈ పుట్టినరోజు సందర్భంగా దీన్ని చేసి ప్రజలందరికీ ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ప్రతి ఒక్కరికి వాకింగ్ ట్రాక్ ఏర్పరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇటువంటి శ్మశానం కానీ ఇటువంటివి కానీ శ్రమదానంతో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాల ద్వారాగా గ్రామానికి మంచి వెలుగులు తీసుకురావాలనే ఆలోచనతో రవికుమార్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా గ్రామానికి పెద్ద అయిన అత్తన వెంకటరావు గారి నాయకత్వంలో ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతి ఒక్కరం కూడా కార్యకర్తల కింద సైనికుల్లా పనిచేసి గ్రామ అభివృద్ధితో మా రవికుమార్ గారి నాయకత్వంలో, తాతయ్య గారి నాయకత్వంలో ముందుకు వెళ్తామని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని శుద్ధి చేశారు. తొలుత ఆలయాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేయడం జరిగింది. అనంతరం దీపాలు వెలిగించి గోవిందనామస్మరణ చేశారు. కార్యక్రమంలో జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి గుండెమొగల సురేష్, కసిరెడ్డి మధులత, పైబోయిన చిన్న వెంకటరామయ్య, మద్దాల మణికుమార్, అడబాల కిషోర్, ముఖేష్, అడబా జమున, భారతి, తోటారాణి, లక్ష్మి, కృష్ణవేణి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. బస్టాండ్ ఎదురుగుండా ఉన్న వెంకటేశ్వర గుడికి మహిళలందరూ భారీ ఎత్తున వచ్చి గుడి శుభ్రం చేసి సంప్రోక్షణ చేసి దీపారాధన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే పెద్ద తిరుపతి లడ్డు అపవిత్రం అవ్వడం కారణం చేత మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు దానికోసం దీక్ష పట్టి ఆ సంప్రోక్ష కార్యక్రమాలకి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడం జరుగుతుంది. అలాగే తాడేపల్లిగూడెం శాసనసభ్యులైన గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారి ఆదేశాల వరకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే హిందూ ధర్మం ఎంతో పవిత్రమైనది. మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే తిరుపతి వెళ్తే లడ్డూవే ఒక ప్రసాదం కాదు, తిరుపతిని వెంకటస్వామిలోనే అది లడ్డూలో చూసుకుంటాం మనం అందరం కూడా. అలాంటి లడ్డూవే అపవిత్రమైందంటే చాలా బాధాకరం. అది ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉండి అలాగే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అండదండలుగా ఉండి మనందరం ముందుకు వెళ్ళాలని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కోడినెల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 2వ రోజు ఆర్టీసీ డిపో వద్ద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుద్ధి చేసి సంప్రోక్షణ చేసి దీపాలు వెలిగించి స్వామివారిని పూజించడం జరిగింది. ఇది సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ ఆలయాల్లో శుభ్రం చేసి సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి హిందువు కూడా సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఉండాలని, అలాగే
మన మతాన్ని గౌరవిస్తూ ఇతర మతాలను కూడా గౌరవించే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటున్నాం. జరిగిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేయమని స్వామివారిని కోరుకోవడం జరిగింది. అలాగే ముందు ముందు ఇలాంటి పాపాలు జరగకుండా పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ వహిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం అపవిత్రమైన కారణంగా మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టడం జరిగింది. ప్రాయశ్చిత్త దీక్ష. ఆ దీక్షకు మద్దతుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొడిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు నియోజకవర్గంలో రూరల్, తాడేపల్లిగూడెం అన్ని గ్రామాల్లో ఉన్న గుళ్ళు దర్శనం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రెండవ రోజు ఇవాళ బస్టాండ్, తాడేపల్లిగూడెం బస్టాండ్ దగ్గర కాంప్లెక్స్ దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి మేము గుడిని కొద్దిగా శుభ్రం చేసి మహిళలందరం ముగ్గులు పెట్టి దీపాలు వెలిగించి మా నియోజకవర్గ నాయకుల సమక్షంలో గోవిందనామ స్మరణ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం యొక్క పవిత్రతను కాపాడుకోవడం మన తరతరాల బాధ్యతగా స్వీకరించి కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్షకు పూర్తిగా మద్దతును తెలియపరుస్తున్నాం. పెంటపాడు మండలం దర్శపర్ సొసైటీలో గత 4 ఏళ్లలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. ఆదివారం దర్శపర్ సొసైటీ కార్యాలయం వద్ద పర్సన్ ఇన్ఛార్జ్ కేవీ రాజలక్ష్మి అధ్యక్షతన మహాసభ జరిగింది. సొసైటీ మాజీ అధ్యక్షులు రుద్రా కాశీ మాట్లాడుతూ గత 4 ఏళ్లలో సొసైటీ త్రిసభ్య కమిటీ 12 లక్షల సొమ్ము దుర్వినియోగం అయిందని ఆరోపించారు. రాచర్లలో అవినీతి ఆరోపణపై సస్పెండ్ అయిన కార్యదర్శిని ఇక్కడ కార్యదర్శిగా నియమించడంలో కుట్ర దాగి ఉందన్నారు. తక్షణమే విచారణ చేపట్టి దుర్వినియోగం అయిన సొమ్మును సొసైటీకి జమ చేయాలన్నారు. దీనిపై ప్రత్యేక అధికారిని రామలక్ష్మి మాట్లాడుతూ దీనిపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సొసైటీ కార్యదర్శి దోలం శ్రీనివాస్, ఉప సర్పంచ్ దోలం మార్కండేయులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో ప్రజలకు ఉపయోగపడే ఈ సొసైటీ బ్యాంకులో జరిగిన అవినీతి గురించి, అలాగే మేడం గారు ఎంక్వైరీ చేయించి దోషులు ఎంతటి వారైనా సరే నిర్భయంగా శిక్షించవలసిందిగా కోరుతూ ఈ సర్వసభ్య సమావేశం తీర్మానించవలసిందిగా సరే శిక్షించి ఈ అమౌంట్ని ప్రజలకు చెందవలసిన, ఈ సంఘ సభ్యులకు చెందవలసిన అమౌంట్ మొత్తం రికవరీ చేయవలసిందిగా కోరుతున్నాం. దర్శపర్ పిఎస్సిఎస్లో గత 3 సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన కమిషన్ 33,32,116 రూపాయలు, 166 రూపాయలు. దాంట్లో ఖర్చులు చేసినవి 18,38,213 రూపాయలు. ఎఫ్డీగా వేసింది 14,93,953 రూపాయలు. 20% రీచ్ మనకి సంఘానికి వచ్చిన కమిషన్లో ఖర్చు చేయవలసింది 20%. దాని నిమిత్తం అయితే 6,66,000 రూపాయలు దాన్ని ఖర్చు చేయాలి. కానీ 11,71,000 రూపాయలు ఖర్చు చేశారు. ఎఫ్డీగా వేసింది 14,93,953 రూపాయలు. ఇది కాకుండా సంఘంలో ఇంకా ఇతరత్ర జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి. అవన్నీ విపులంగా చెప్తాం. ఆడిటర్ గారికి, సంఘ సభ్యులకి, వచ్చిన పర్సన్ ఇన్ఛార్జ్ గారికి చెప్పి దాని తీర్మానం రాయించి దాని మీద 51 ఎంక్వైరీ వేయాలని చెప్పి సంఘ సభ్యులందరూ కోరుతున్నారు. కాబట్టి దాన్ని 51 ఎంక్వైరీ వేయించి దాని మీద విచారణ జరిపించి అన్ని రికవరీ చేసేలాగా చర్యలు తీసుకోమని చెప్పేసి పిఎస్సి మేడం గారిని కోరుతున్నాం. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఈ యొక్క సంఘంలో అమలు చేసిన పనితీరు, వాళ్ళు తీసుకున్న అమౌంట్ చెప్పిన వీళ్ళు 2022-23 ఆర్థిక సంవత్సరం అంటే దాల్వా సార్వాకే అమలుగా పనిచేసి అమలు సాధ్యం అంటే ధాన్యం పట్టడం, జస్టిమేట్ ధాన్యం పట్టడం, కాటా వేయడం, పుట్టడం, ఈ సాధ్య నిమిత్తం ఈ 2 సీజన్లో కలిపి 8,36,400 రూపాయలు కలెక్ట్ చేశారు. వీళ్ళు ఇది వాస్తవంగా కాదని రైతులు గ్రహించాలి. మీ కళ్ళలో వచ్చారా వీళ్ళు ఎవరన్నా? మీ కళ్ళలో ఎవరన్నా వచ్చి పట్టారా ధాన్యం? మరి ఇదంతా అవతారం జరిగింది. ఇది అధికారుల దృష్టి తీసుకెళ్లి వీళ్ళ దగ్గర రికవర్ చేయవలసిందిగా కోరుతున్నాను. హెల్మెట్ ధరించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలంటూ పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లో హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. బైక్పై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకుంటే జరిమానా వేస్తామని తెలిపారు. తాడేపూడెం గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.
అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు డాక్టర్ జగన్నాథరాజు, శంకర ధనబాబు, నీలం సురేష్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత దేదీప్యమానంగా జరగడం ఆనవాయితీగా వస్తోంది. దానిలో భాగంగా ఈ క్రోధి నామ సంవత్సరం వచ్చేటటువంటి యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు 3వ తారీఖు నుంచి ప్రారంభమై 12వ తారీఖు వరకు అనగా 10 రోజులు ఆ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ 10 రోజులలో ఇంత వైభవంగా జరగడానికి కారణమైనటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అమ్మవారికి వారి యొక్క దంపతుల చేతుల మీదుగా పట్టు వస్త్రాల సమర్పణ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించి రోజుకొక అలంకరణలో అమ్మవారిని దర్శించి తరించేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో పాల్గొని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలుపుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా తరించేటువంటి అద్భుతమైనటువంటి రోజులు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దర్శించి ప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ 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 బొలుసులమ్మ అమ్మవారి దసరా మహోత్సవాల్లో భాగంగా 3/10/2024 నుండి 12/10/2024 వరకు కూడా దసరా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే రెండో రోజు అయినటువంటి 4వ తారీఖున సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 9వ తారీఖున సామూహికంగా పిల్లలందరికీ కూడా సరస్వతీదేవి పూజ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ముందుగా మీరందరూ కూడా దేవాలయం దగ్గరికి వచ్చి మీ పేర్లు నమోదు చేసుకుని టోకెన్లు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన తాడేపల్లిగూడెం స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మన దేవాలయంలో జరుగుతున్నటువంటి ఈ దసరా మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు మా తమ్ముడు శ్రీరంగం అంజిబాబు గారు అలాగే మిత్రమందరం అందరం కూడా అహర్నిశలు ఇక్కడ కష్టపడుతున్నాం. అలాగే ఇక్కడ భక్తులందరూ కూడా సేవలో పాల్గొనేటటువంటి భక్తులు ఎవరైనా కూడా ఉంటే మీరు ఆలయానికి వచ్చి మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకుని మీరు 10 రోజులు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ తాడేపూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అయిన తమ్మిశెట్టి రంగా సురేష్ లాయర్ పట్టాను సాధించుకుని అమరావతి హైకోర్టులో తన పేరును నమోదు చేయించుకుని ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పనిచేస్తున్న కాలంలో న్యాయవాద డిగ్రీని సాధించిన ఘనతను పొందారంటూ ప్రెస్ క్లబ్ సభ్యులు అభినందనలతో ముంచెత్తారు. పట్టణంలో పలువురు రాజకీయ ప్రతినిధులు కూడా రంగా సురేష్ లాయర్గా సభ్యత్వం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. పెంటపాడు గ్రామాభివృద్ధికి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇవ్వడంతో గ్రామ అవసరాల దృష్ట్యా తాను జనసేన పార్టీలో చేరినట్లు సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ నివాసం వద్ద గ్రామ జనసేన నాయకులు ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. సర్పంచ్ కుమారుడు తాడేపల్లి వంశీ మాట్లాడుతూ ఎస్సీపేటలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సహకరిస్తారని హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్న కలిసిన గ్రామ జనసేన నాయకుల్లో కసిరెడ్డి మధులత, కోవూరి లక్ష్మణ్ రెడ్డి, కొనగల హరినాథులు ఉన్నారు. కార్యక్రమంలో తాడేపల్లి ప్రేమ్ కుమార్, రాంబాబు, తాడేపల్లి ఈశ్వరరావు, గడ్డం అచ్చిబాబు, చిగురుపాటి కిషోర్ కుమార్, కొల్లి బాబ్జీ, ఏలూరు సునీల్ కుమార్, మురళి, ఏలూరు సీను, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీలో జాయిన్ అవటానికి మా పెంటపాడు గ్రామానికి అభివృద్ధి అవ్వాలని కోరికతో నేను జనసేన పార్టీలో చేరాను. కానీ ఏ పార్టీలో చేరినా కానీ అభివృద్ధి ఎస్సీ కాలనీ అసలు ఎవ్వరూ ముట్టలేదు, అసలు కట్టలేదు కూడా డ్రైనేజీలు. నిజంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే రోజు ఎంత మర్యాదగా మాట్లాడారంటే అంత మర్యాదగా మాట్లాడారు. అంత ఘనత ఆయనకే వస్తుంది. అంత ఘనత అంటే ఇంకా మర్యాద, గౌరవం నిజంగా బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా బలపరిచే ఆయన నిజంగా ముందుకెళ్తారని మినిస్టర్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత గర్వం లేకుండా నిజంగా కూర్చోబెట్టి ఆయన అంత అలా మాట్లాడారంటే నేను ఎవరిని చూడలేదు. 3.5 సంవత్సరాలు నేను అనుభవించాను కానీ ఎవరు అంత మర్యాదగా అసలు ఎవరు మర్యాద ఇవ్వలేదు. కానీ ఎస్సీ కాలనీకి అంత మర్యాద ఇచ్చి నేను చేసి పెడతానమ్మా, నువ్వు అనుకున్న అవన్నీ నేను చేసి పెడతానని హామీ ఇచ్చారు. అంత ఘనత ఆయనకే దక్కాలని నేనేమైనా సరే ఆయన సపోర్ట్ ఉంటూ నేను ముందు ఆయన పార్టీలో ఉంటూ తిరుగుతూ కష్టపడి తిరుగుతాను. ఎందుకంటే ఆయన మంచితనం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడూ మర్యాదగా గౌరవంగా ఉంటాను. కాబట్టి ఆయన ఘనత మహిమ పొందాలని కోరుకుంటున్నాను. తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి బొలిశెట్టి శ్రీనివాసరావు గారిని పెంటపాడు గ్రామ సర్పంచ్ గారు ఈరోజు వారి బృందంతో కలవడం జరిగింది. కలిసినప్పుడు
పెంటపాడు గ్రామంలో అనేక సమస్యలపై ఎమ్మెల్యే గారికి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ 1985లో ఆ రోజుల్లో ఇక్కడ నిర్మించడం జరిగింది. అది ఆ రోజుల్లోనే ఇక్కడ ఈ పేటలోనే కాకుండా ఈ గ్రామంలో కూడా చాలామంది ఇక్కడ వివాహ శుభకార్యాలు మంచి చెడు గ్రామానికి ఎంతో పెద్ద దిక్కు ఉండేది ఈ కమ్యూనిటీ హాల్. అలాంటి కమ్యూనిటీ హాల్ని మళ్ళీ పునర్నిర్మించాలనే ఉద్దేశంతో మన సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే ఈ పెంటపాడు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కమ్యూనిటీ హాల్ని ఏదైతే ఉందో ఆధునీకరణ చేసి మంచిగా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా నిర్మిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇవ్వడం భాగంగా ఈరోజు ఇక్కడ ఎస్సీ పేటలో ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి సర్పంచ్ గారికి ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మా కమ్యూనిటీ హాల్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ అనేది 2021లో పడగొట్టడం జరిగింది. బికాజ్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ రూఫ్ వల్ల అందరి దగ్గర గవర్నమెంట్ సెక్టార్లో పర్మిషన్స్ తీసుకుని జేబీఎం యూత్ అండ్ యూనియన్ తరపున మేము అందరం కలిసి కన్స్ట్రక్షన్ అనేది డిమాలిషన్ చేయడం జరిగింది. ఏదైతే పాత బిల్డింగ్ ఉందో ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేయడానికి అంటే కొత్త బిల్డింగ్ కట్టడానికి దాంట్లో ఫంక్షన్స్ జరుపుకోవడానికి ఏదైతే ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజలు దాన్ని ఉపయోగించుకోవడానికి మాకంటూ కమ్యూనిటీ హాల్ అనేది లేదు. సో దాని నిమిత్తమే చాలామంది లీడర్స్ దగ్గరికి తిరిగాం. బట్ వన్ అండ్ ఓన్లీ లీడర్ హూ రెస్పాండెడ్ ఫర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్షన్ కోసం అనేది ఎవరంటే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. సో ఆయన ద్వారా మేము వెళ్ళిన వెంటనే జేబీఎం యూత్ అండ్ యూనియన్ తరపున వెళ్ళిన వెంటనే ఆయన ఎస్సీ కమ్యూనిటీ హాల్కి ఎస్సీ కార్పొరేషన్లో నిధులు అనేది ఇస్తానని చెప్పేసి ఆయన మాకు హామీ ఇచ్చారు. సో దాని నిమిత్తమై మా తరపున మా జేబీఎం యూత్ అండ్ యూనియన్ తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ప్రతిసారి మాకు మా ఎస్సీ కమ్యూనిటీకి మా ఎస్సీ కమ్యూనిటీ హాల్కి మా ఎస్సీ పేటకి ఆయన వెన్నంటూ ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా వెలగల రాఘవులు, వెంకటలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. సోమవారం మాస శివరాత్రి కలిసి వచ్చిన విశిష్టమైన పర్వదినము. ఈ రోజున ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు, అలాగే ఏకవార మహాన్యాస రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగింది. అనంతరం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమాధాన దాతలు మన మారుతి సైకిల్స్ అండ్ జనరల్ స్టోర్స్ సీతారాంపేట వాస్తవ్యులు శ్రీ వెలుగుల రాఘవల్ గారు, వారి ధర్మపత్ని వెంకటలక్ష్మి దంపతులు, వారి కుమారుడు భవానీ దుర్గాప్రసాద్, వారి రెండవ కుమారుడు హేమంత్, వారి కుటుంబ సభ్యులచే ఈరోజు ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకు విశేషంగా భక్తులు తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం అయింది. అలాగే వచ్చే లక్షవారం దేవీ నవరాత్రి మహోత్సవాలు కూడా మొదలవడం జరుగుతుంది. అలాగే బ్రహ్మరాంబిక అమ్మవారికి సాయంత్రం 6 గంటల నుంచి కుంకుమ పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయం కూడా గమనించి 50 మంది భక్తులు విచ్చేసి బ్రహ్మరాంబికా సంత మల్లికార్జున స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మాస శివరాత్రి పుణ్యదినాన మన తాడేపల్లిగూడెం పట్టణంలో కాలువ పక్కన ఉన్నటువంటి పెద్ద శివాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ పుణ్యదినాన మారుతి సైకిల్స్ యాజమాన్యం వారు అన్న ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఆ స్వామివారి దర్శనం చేసుకుని ఈ సనాతన సాంప్రదాయాన్ని, ఈ ఆది యోగి అయినటువంటి ఈశ్వరుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి లోక కళ్యాణార్థం కోరుకోవడం జరిగింది. అందరూ క్షేమంగా ఉండాలి, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అలాగే ఆర్థికంగా పరిపుష్టి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్న వితరణ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా
మీ యొక్క పాత్ర పోషించి పుణ్యాన్ని మూటగట్టుకుంటారని భావిస్తూ స్థానిక కైన్యస్ కార్యాలయంలో సోమవారం గట్టి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో గల్ఫ్ హెల్ప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమురుగు చెందిన భవానీ ఒమన్ దేశంలో ఉన్న తన తల్లి కృపామణిని ఇండియాకు తీసుకురావాలని కోరుతూ వినతిపత్రం అందించింది. దీనిపై గట్టి మాణిక్యాలరావు స్పందిస్తూ కృపామణిని ఇండియాకు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మా అమ్మగారు అయితే గల్ఫ్ వెళ్ళారండి. అక్కడైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఫుడ్ ఉండట్లేదండి. మా మమ్మీ పడుతున్నారు. మనిషి అయితే కొంచెం లావుగా ఉండేదండి. మొత్తం చిక్కుపోయింది. దాని పరిస్థితి అసలు బాగాలేదండి. అక్కడ మా నాన్నగారిని కూడా హాస్పిటల్లో పెట్టామండి. ఇప్పుడైతే గట్టి మాణిక్యాలరావు గారి దగ్గరికి వచ్చామండి. మేము ఆయన సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మాస శివరాత్రి పురస్కరించుకుని సోమవారం ఉదయం స్థానిక పెద్ద శివాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరకుడి శ్రీనివాసరావు స్వామివారికి గజమాలను సమర్పించారు. అనంతరం జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని భవిత దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులతో స్వచ్ఛ భారత్ అవగాహన ర్యాలీని సోమవారం నిర్వహించారు. పరిశుభ్రతను పాటిద్దాం, ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నినాదాలతో ప్లకార్డులు ఊరేగించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, దివ్యాంగ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జ్యోతి, భవితా కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు బాలఈశ్వరయ్య, చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, నాగలక్ష్మి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని కొమ్మగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్కు చెందిన విద్యార్థులు క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరికి హెచ్ఎం శ్రీనివాసరావు, సర్పంచ్ తాడేపల్లి బేబీ, ఎంపీటీసీ సూర్పణి రామకృష్ణ, వెంకటేష్, సుభద్ర, తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ వారు అభినందనలు తెలిపారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.